కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. సహ సమర్పిస్తున్న వారు చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ హైదరాబాద్. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకన్నా ముందుగాల హెడ్లైన్స్. డిఎస్సి రాయకుండానే టీచర్ కొలువు కొడతా అంటున్న వెన్నెల. డిఎస్సి రాయకుండానే టీచర్ అయిపోవచ్చునట, అందుకే నేను టీచర్ అయిపోతా. సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన కేపాల్. విజయ్ రా, ఇంటర్నేషనల్ యుఎస్ ఇన్వెస్టర్ ని పరిచయం చేస్తాను. ఇన్సూరెన్స్ లేకపోతే ఇక నో పెట్రోల్. నా బండికి ఇన్సూరెన్స్ లేదని పెట్రోల్ పొయ్యము అన్నారు. మా వెన్నెల డిఎస్సి రాయకుండానే టీచర్ అయిపోతా అంటున్నది. ప్రాక్టీస్ కూడా చేస్తుందట. మరి ఆ ముచ్చట నిజమేనా? అసలు డిఎస్సి రాయకుండా టీచర్ ఎట్లయితుందో ఆమెని అడిగి తెలుసుకుందాం. ఓ వెన్నెలమ్మ, నిజంగానే టీచర్ అయిపోయినట్టు బిల్డప్ ఇస్తున్నావు కదా? అయిపోతేంది, కంపల్సరీ టీచర్ అవుడే, పాఠాలు చెప్పుడే. ఏ ఫర్ నా మీద నువ్వు ఏడవకు, బి ఫర్ నా గురించి నువ్వు బాధపడకు, సి ఫర్ క్యాట్, అదే పిల్లి లెక్కన నాకు అడ్డుపడకు. ఆహా, అట్లనా? ఓఫర్ నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకు. హలో, ఎందుకు చేయొద్దు ఓవర్ యాక్షన్? నేను బరాబర్ చేస్తా. నేను కాబోయే గవర్నమెంట్ టీచర్. ఓహో అట్లనా? అయితే టీచర్ స్పెల్లింగ్ చెప్పు. టీ పెట్టి CHAIR చైర్ స్పెల్లింగ్ రాస్తే టీచర్ అవుతుంది. టీచర్ స్పెల్లింగ్ ఏమో రాదు గాని టీచర్ అవుతుందట ఈమె. ఓవర్ యాక్షన్. అరే, కావాలంటే తర్వాత నేర్చుకుంటా, ఏమున్నది దాంట్లో? అంటే ఇప్పుడు ఏం రాకుండానే టీచర్ అయిపోతావా? ఆవ్, టీచర్ అయ్యేటందుకు ఏం రావాల్సిన పని లేదు నాకు. అంటే డిఎస్సి కూడా అవసరం లేదా? నో నో నో, ఏం అవసరం లేదు. డైరెక్ట్ టీచరే. ఆ టీచర్ కొలువు వేసుకుంటా, కావాలంటే అటెన్క డిఎస్సి రాస్తా. ఆహా, అట్లా కూడా ఉంటదా? ఆవు, ముందు ఎవరితోనైనా రికమెండ్ చేయించుకొని ఆ తర్వాత డిఎస్సికి అప్లై చేసి పరీక్ష రాస్తా. ఇక పాస్ అంటవా, అదంతా అయిపోతుందిలే. కొలువు తెచ్చుకున్న దాన్ని పాస్ కాలేనా? ఇంతకు డిఎస్సి లేకుండా టీచర్ జాబ్ వస్తుందని ఎవరు చెప్పిర్రు? ఎవలేంది, కొడాలి నాని సార్ చెప్పిండు. ఈ సర్కారు ఇస్తున్నదట కదా. ఎగ్జామ్ రాయవసరంలా, సేమ్ టైం దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ బీఈడీ కూడా చదువు అవసరం. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివినాక మనకు ఉద్యోగం ఇచ్చేస్తారు. ఉద్యోగం ఇచ్చేసినాక మనకు ఒక 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మనం బీఈడీ కంప్లీట్ చేయటం, దానికి ఏ అర్హత అయితే ఉంటుందో ఆ అర్హత అన్ని కూడా పూర్తి చేయాలి. విన్నావు కదా, జాబ్ తెచ్చుకొని ఆ 10 కాల డిఎస్సి రాస్తా. ఓ పిసపిల్ల, ఏదింటది నిజమే అనుకొని లేనిపోని కథలు పడతావు నువ్వైతే. అరే, ఆ మాట వాళ్ళు ఎందుకు అన్నారు? దాని వెనకాల ఏం స్టోర్ ఉన్నది తెలుసుకోవా? జాబ్ కావాలి, స్టోరీలు ఎందుకు? అన్ని మందలగిరి లెక్కలు చేయకు నువ్వు. కొడాలి నాని సార్ అట్లా ఎందుకు అన్నాడో పురాగా ఇను. లోకేష్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ డిఎస్సి ఎగ్జామ్స్ కనీసం బీఈడీ ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. అదే విధంగా డిఎస్సి రాయని వాళ్ళకి కూడా ఉద్యోగం ఇచ్చారు. ఇది మ్యాటరు. ఈ సర్కారు డిఎస్సి లేనోళ్లకు కూడా కొలువులు ఇస్తున్నది, అంత అక్రమాలు చేస్తుందని చెప్పేటందుకు గిట్లా చెప్పిండు. అంటే ఇప్పుడు నేను టీచర్ కాలేనా? ఏ ఫర్ ఎందుకు గావు? బి ఫర్ బాట్నీ టీచర్ గా. బాట్నీ లేదు, బఠానీ లేదు, ఏం లేదు. నా కొలువు నేను చేసుకుంటా. వస్తున్నా నా అక్క ఆఫీస్ కు. విన్నారు కదా, టీచర్ నియామకాలలో ఎసోంటి అక్రమాలు జరుగుతున్నాయో కొడాలి నాని సార్ చెప్పిన మాటలు. మరి మొన్న ఢిల్లీలో కాక్రోచులు తిరగబడ్డట్టు ఈడ కూడా తిరగబడితే వీళ్ళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. దేశ రాజకీయాలు వద్దని అమెరికాకు పోయిన కేపాల్ సారు సడన్ గా నిన్న పెద్ద వాన పడ్డట్టు ఇవాళ గరం గరం వార్తలకు వచ్చిండులా. మరి ఏం వార్త పట్టుకొచ్చిండో, ఏం మాట్లాడతాడో చూద్దాం పండ్రి. కాకా నమస్తే. ఏంది సార్ అంత కోపంగా చూస్తున్నారు? కొంచెం నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. ఏంది సార్, నన్ను నోరు మూసుకుంటే మంచిదంటారా? స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ కొంచెం నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది. ఓ, ఉదయనిధి స్టాలిన్నా? విజయ్ ని ప్రజలు ఎన్నుకున్నారు. అవును. విజయ్ గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత కూడా స్టాలిన్ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసిన మద్దతు ఇమ్మని. అవును,
అయినా వాళ్ళు ఇయ్యలే కదా. 2 నెలలు ఆయన కొత్త సీఎం అని రోజు అలర పెట్టడమే, ఇప్పుడు ఏమంటారు మరి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే. అదే ఇప్పుడు ఏమంటారు అంటున్నా సార్. విజయ్, ప్రజలు నీతో ఉన్నారు, ఉంటేనే కదా ఆయన గెలిచింది, సీఎం అయింది. రా రా. ఎక్కడికి సార్? వాషింగ్టన్ DC సెప్టెంబర్ 24 ఎందుకు పాల్ గారు? గ్లోబల్ పీస్ సమిట్ కి వస్తే తమిళనాడుని అభివృద్ధి చేద్దాం. తెలుగు రాష్ట్రాల డెవలప్మెంట్ అయిపోయింది, ఇప్పుడు తమిళనాడు డెవలప్మెంటా? తమిళనాడు కూడా హైదరాబాద్ కంటే ఇంకెక్కువ అభివృద్ధి చేద్దాం. ఎట్లను? ఇంటర్నేషనల్ US ఇన్వెస్టర్ ని పరిచయం చేస్తాను. అయితే సార్ మీతోనైతుంది. మీకు ఎంతైనా 144 దేశాల ప్రతినిధులతోని పరిచయం ఉన్నది కదా, ఉంటున్నా సారిగా. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు మార్కెట్లో అమ్మేటి అన్ని కల్తీ చేస్తున్నారు కొందరు దొంగ బడివేగాళ్ళు. హోటల్కి పోయి తిందామంటే అక్కడ వాళ్ళు వాడే మసాలాలు కల్తీ. పోని ఇంట్లోనే వంట చేసుకుందామని బజార్కి పోయి మసాలాలు కొందామని అంటే అవి కూడా కల్తీనే. ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలియకుండా కొత్త కొత్త ఫార్ములాలు కనిపెట్టి మంది ప్రాణాలతోనే ఆటలాడుతున్నారు. అసోంటి ఒక కల్తీ గ్యాంగును హైదరాబాద్ పోలీసులు దొరకబట్టిల్లు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు వంటకు వాడే మసాలాలను కల్తీ చేసే కంత్రిగాళ్ళు కొత్త కొత్త ఐడియాలు కనిపెట్టి మందిని మాయ చేస్తున్నారు. అసోంటి ఒక కల్తీ మసాలాలు తయారు చేసే సెంటర్ మీద దాడి చేసిర్రు హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టీమ్ ఆఫీసర్లు. అక్కడ కల్తీ లవంగాలు, షాజీరా, సోంపు, ఆవాలు తీసుకొని వచ్చి వాటిని ఎట్లా కల్తీ చేస్తున్నారో, ఒరిజినల్ మసాలాలు కల్తీ మసాలాలు ఎట్లా గుర్తుపట్టాలో వివరించిండు సజ్జనర్ సారు. ఇగో ఈ గ్లాస్ లో ఉన్నాయి ఒరిజినల్ లవంగాలు, ఈ గ్లాస్ లో ఉన్నాయి కల్తీ, అందుకే నీళ్ళ రంగు మారిపోయినాయి. సాజీరా, సోంపు సుతగంతే నీళ్ళల్లో వేయంగానే రంగు మారినాయి. ఇక ఆవాలను కల్తీ చేసేందుకు వాడిన కలరు చాలా డేంజర్ అట. ఫ్యాబ్రిక్ డై, టాల్కమ్ పౌడరు, నూనె కలిపి మంచి కలర్ వచ్చేటట్టు, వజన్ పెరిగేటట్టు కల్తీ చేస్తుర్రట. ఇంకో ముచ్చట ఏందంటే లవంగాలు, సాజీరా, సోంపుకు కలిపిన రంగులు నీళ్ళలా కరిగినట్టు ఆవాలకు కలిపే కలరు నీళ్ళలా కరగదట. అంటే అసలు కల్తీ చేసినట్టు కూడా ఎవ్వరకు డౌట్ రాదు. కానీ ఈ మసాలాలు వాడిన వాళ్ళకు మాత్రం లేనిపోని రోగాలు వచ్చుడు గ్యారెంటీ అని అంటున్నారు పోలీసులు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ఈ కల్తీ టెక్నిక్ నేర్చుకొని వచ్చి హైదరాబాద్లో స్టార్ట్ చేసిల్లట. ఇదంతా చూస్తుంటేనైతే రోజు మనం తినేటి అన్ని కల్తీనే కావచ్చు అని డౌట్ వస్తుందిలా. ఇంకా నయం పోలీసులు అప్పుడప్పుడు చెక్కింగ్లు చేసి కల్తీ చేసే దొంగ బడివగాలని దొరకబడుతున్నారు. లేకపోతే ఇంకెట్లుండునో అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. రోజు గోస ఉచ్చుకుంటున్నావు, ఇయ్యాలన్నా మంచి వార్త పట్టుకరా అని చెప్తే సరే అన్నాడు. ఇదివర దాకా పట్టకలేడు మన రాయేష్ గాడు. అంతగానం ఏం రాచకార్యం ఎలగబెడుతున్నాడో మరి. అయ్యో బండ్లే పెట్రోల్ అయిపోయిందారా? పెట్రోల్ లేకుంటే బండి షాలు కాదు, బండి లేకుంటే నువ్వు వార్తదేను ఓలేవు కదా. అదే కదా సిగ్గుండల కొంచెం అన్న సాకులు చెప్పేటందుకు సాలిడు మొక్కపోడా. ఆఫీస్లకెంచి నువ్వు బండి నడుపుకుంటే పోంగ నేను జూలేదు అనుకుంటున్నావా? అరే బండి మీద పోతే పెట్రోల్ అయిపోద్దని రూల్ ఉన్నదా? సగం దూరం మొగనే అయిపోయింది. ఎంతసేపు ఎట్లా పని ఎగ్గొడదామనే చూస్తావురా నువ్వు. ఒక్కనాడన్నా ఇగో పలానా వార్త తెచ్చినవాని గరం గరంలో ఎయ్యని తెచ్చినవాని ముఖానికి. అరే నిజం అంటే మన పక్క రోడ్లో బంక్ ఉన్నదా? అవి ఆడదాకా పోయినా కరెక్ట్ గా కథం బండి ఆగింది. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి. బంకు దాకా పోయినాక ఆగిపోతే ఇంకేంది మరి? ఆన్నే పెట్రోల్ కొట్టించుకొని వస్తే కదా. కొట్టిద్దామని పోయిన తల్లి కానీ వాళ్ళు కొట్టనన్నారు. ఎందుకో ద ఫేమస్ గరం రాజేష్ గారు మీరు ఇట్లా బండి దొబ్బుకొచ్చుకునుడేంది? ఇంత ఫేమస్ వాళ్ళకు మేము పెట్రోల్ పోయ్యాము అన్నారా? నా బండికి ఇన్సూరెన్స్ లేదని పెట్రోల్ పొయ్యము అన్నారు. ఎవరన్నా పైసలు లేకుంటే పెట్రోల్ పోయమంటారు గాని ఇన్సూరెన్స్ లేకుంటే పోయమంటారా? ఎవరికి చెప్తున్నావు నువ్వు కహానీలు అన్ని? అరే ఏది చెప్పినా నమ్మవా నువ్వు? సుప్రీంకోర్టు ఆర్డర్ అట అది. ఇప్పటి నుంచి ఎవ్వరికే గానీ ఇన్సూరెన్స్ లేని వాళ్ళకు బండి అయినా కార్ అయినా ఏ వెహికల్ అయినా పెట్రోల్ డీజిల్ పోయారట. అవునా? మొత్తం మన దేశంలో 30 కోట్ల వెహికల్స్ ఉంటే అందులో 56% వెహికల్స్ అంటే 17 కోట్ల వెహికల్స్ ఇన్సూరెన్స్ లేకుండానే నడుపుతున్నారట. అందుకే ఇప్పటి సంధి ఇన్సూరెన్స్ లేని వెహికల్స్ కి పెట్రోల్ డీజిల్ పోయమని చెప్పి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేయండి అని చెప్పిందట కోర్టు. అమ్మా, అంటే ఇన్సూరెన్స్ లేని బండ్లకు పెట్రోల్ పోయరా? ఇక ఇప్పటికైతే పైలట్ ప్రాజెక్టే నడుస్తున్నది. కానీ రేపట్ల ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్ పోసేటట్టు డీజిల్ పోసేటట్టు రూల్ తీసుకొస్తారట. మళ్ళా దొరికినవరా బిడ్డ, పైలట్ ప్రాజెక్టే అనబడుతుంది. ఇక నీకు పెట్రోల్ ఎందుకు పోయలే వాళ్ళు?
ఎందుకంటే ఆ పైలట్ ప్రాజెక్ట్లో ఆ బంకోళ్ళు కూడా భాగం కాబట్టి బల్లిగుట్ల ముఖం దానా. హో అరే అన్నిటికీ అనుమానమేనా నా మీద? అయినా అది అయ్యే పనే అంటావా? అసలు ఒక 100 రూపాయల పెట్రోల్ కోసం పోయినోళ్ళు బంకులకు పోయి ఇన్సూరెన్స్ చెక్ చేయించుకొని పెట్రోల్ కొట్టించుకోవాలంటే ఒక్కొక్క బండికి ఎంతసేపు పట్టాలే? అందుకే బంకులకు అట్లా ఏదన్నా వెహికల్ పోగానే టక్కున ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా తెలిసిపోయేటట్టు ఏదైనా ఉపాయం చేయమని చెప్పిందట సుప్రీంకోర్టు. ఎంత ఉపాయం చేసినా బంకులకు వచ్చి తెలుసుకున్నాడు తిప్పలే కదా. అందుకే ఈ నడుమ హైవేల మీద రోడ్ల మీద ఆటోమేటిక్ రికగ్నైజేషన్ కెమెరాలు పెడుతున్నారు కదా. అగో ఆ కెమెరాలల్లా నెంబర్ ప్లేట్ కనిపించగానే ఇన్సూరెన్స్ వివరాలు అన్ని డిటెక్ట్ అయ్యేటట్టు ఒక ఉపాయం చేస్తున్నారట. అంటే ఇప్పటి నుంచి రోడ్ల మీద పోయేటప్పుడు ఆ కెమెరాలు చేయంగా ఇన్సూరెన్స్ లేకున్నా కూడా టక్కున ఫోటో తీసి చెలానేస్తారన్నట్టు. ఓ అయితే ఒక పని చేయి నువ్వు. ఏందది? కెమెరాలు వీక్ రావాలనా? కాదు, ఆ బండిని అట్లనే వెనకకు దొబ్బుకుంటా మళ్ళా బంకు కాడికో పోయి ఇదే ముచ్చట మీద నీ లెక్కనే పెట్రోల్ కొట్టించుకుందామని బంకుకొచ్చి ఇన్సూరెన్స్ లేక పోసుకోలేని వాళ్ళ కాంచి బయటలో తీసుకొని రా. ఎటు చేసి వార్త తీసుకురావాలి కదా నీకు. చెయ్యి దానికి ఈ బండే దొబ్బుకుంటా పోవడేందుకు? ఇది లోపల పెట్టి వేరేటోళ్ళ బండి అడుక్కొని పోయి తీసుకొస్తుంది పబ్లిక్. మరిగా రేపట్ల ఇదే నో ఇన్సూరెన్స్ నో పెట్రోల్ అని రూల్ వచ్చి పెట్రోల్ లేక గోస పడే బదులు మొదలే ఆ ఇన్సూరెన్స్ ఏదో చేయించుకుంటే నయం వల్ల ఇన్సూరెన్స్ ఉంటే మనకే మంచిది కదా ఎంతైనా. ఏమంటారు? వరదల కాలు పెడితే కొట్టుకుపోతారని తెలుసు, ప్రాణాల మీదకి వస్తుందని కూడా తెలుసు. కానీ ఏం చేస్తారు కొందరు? గీ వరద ఏం చేస్తుంది, గీ నీళ్ళలో కొట్టుకుపోతామా, గీ దాంట్లోకి వెళ్ళి దాటలేమా, ఓ చిన్నప్పుడే గింతకంటే పెద్ద వరదలకి వెళ్ళి దాటినామని జనాల ముంగట గప్పాలు కొడతారు. బుర్రున బండి రేసు కూడా గుంజుతారు. చూస్తున్నాం కదా కొందరు చక్కదనాలు. అయితే ఇప్పుడు ఏమైందంటే, అరే రాములా మీ యోగం పాడుగాను ఎంత పని చేస్తురే. జర ఇప్పటికైనా ఏం కాలేదు, బండి నిడిచిపెట్టవేవో అన్న, బండి నిడిచిపెట్టు. భగవంతా బండితోనే కింద పడ్డాడు పో. అయిపోయే మళ్ళా కనబడు కూడా కనబడతలేడు. మరి గింతగానం వరద వస్తున్నది, దీంట్లో బండి నడిపితే కొట్టుకపోతామన్న సోయి లేకుండా అట్లెట్లా డేర్ చేసిండ్రో గాని ఉత్త పుణ్యానికి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. ఇక వీళ్ళది కథ అయితే గీ వీళ్ళని చూడుండ్రి. కరీంనగర్ జిల్లాల రువ్వడిగా వస్తున్న బాగు మీదకెళ్ళి దాటాలే అని చూస్తే ఎంత కథ అయిందో. జోరుగా నీళ్లు వారుతున్నాయి, నడిమిట్లా సిక్కుకపోయినరు. బండి కొట్టుకపోకుండా దాన్ని పట్టుకొని నిలబడ్డారు. మరి ఇద్దరిట్లా ఎవరు డేర్ చేసి పోదాంపా అని అనుకున్నారో గాని ఎచ్చులకు పోతే ఇగో గింత కథ అయింది. ఆఖరికి తాళ్ళు కట్టి బయటికి గుంజుకొస్తే ప్రాణాలు దక్కినాయి. ఇక ఇంకో దిక్కు మహారాష్ట్ర భీవండిల్నేమో జోరు వానలకు పార్కింగ్ చేసిన కారు పత్త లేకుండా కొట్టుకపోయింది. జనాలు చూసిండ్రు కదా, జర వాగులు వంకలు పారే దగ్గర పైలంగుండుండ్రి, ప్రాణాల మీదకి తెచ్చుకోకుండ్రి, సరేనా? చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళా చేపిసోళ్ళ ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.